వెల్కమ్ బ్యాక్ ఫ్రెండ్స్, మై నేమ్ ఇస్ హేమంత్. మీరు చూస్తున్నారు కుమార్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు చిన్న అప్డేట్ అనేది అయితే వచ్చింది ఫ్రెండ్స్, ఏపీకి సంబంధించి. అదేంటి అంటే జ్ఞానభూమి సంబంధించినటువంటి విద్యాదేవుని వసతిదేవుని ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి చెక్ లిస్ట్ అనేది అయితే రావడం జరిగింది. అది ఏ విధంగా చూడాలనేది మన మొబైల్లోనూ కూడా చూసుకోవచ్చు. ఎవరు ఎలిజిబుల్ కాదు అనేది అయితే ఒకసారి అయితే చెక్ చేయండి. అయితే ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి సెలెక్ట్ ఆప్షన్ దగ్గర అయితే మీరు ఒకవేళ డిగ్రీ ఫస్ట్ ఇయర్ అయితే ఫ్రెషర్స్ అయితే చేయండి. అలానే ఫైనల్ ఇయర్ అంటే డిగ్రీ ఫైనల్ ఇయర్ కానీ థర్డ్ ఇయర్ ఏదైనా అయితే మనకి రెన్యూవల్ అనేసి అయితే సెట్ చేయడం అయితే జరుగుతుంది. అలా చేసిన తర్వాత మీ డిస్ట్రిక్ట్ వైజ్ అయితే ఇక్కడ గెట్ డిస్ట్రిక్ట్ వైజ్ రిపోర్ట్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేయడం ద్వారా అయితే మీకు ఇలా ఈ యొక్క కాలేజెస్ డిస్ట్రిక్ట్స్ వైజ్గా అయితే మనకి రావడం అయితే జరుగుతుంది. ఇగోండి, అనంతపురం, చిత్తూరు, గోదావరి, ఈస్ట్ గోదావరి, గుంటూరు, కడప, ఇలా మీకు సంబంధించినటువంటి మీది డిస్ట్రిక్ట్ ఏదైతే దాన్ని ఎంటర్ చేయండి. నేనైతే శ్రీకాకుళం అనేసి అయితే ఎంటర్ చేస్తున్నాను. ఇలా ఎంటర్ చేసిన తర్వాత కొంచెం జూమ్ చేద్దాం. మీ శ్రీకాకుళం డిస్ట్రిక్ట్లో ఉన్నటువంటి కాలేజెస్ నేమ్స్ అన్నీ కూడా ఇక్కడ మనకి లైన్ మీద అయితే వస్తాయి. ఇలా వచ్చిన తర్వాత ఏంటి అంటే మనకి ఈ స్టార్టింగ్ నేనైతే తీస్తున్నాను. ఇదిగోండి, ఇలా జూమ్ చేస్తున్నాను కొంచెం. ఇదిగోండి కాలేజ్ కోడ్, అలానే కాలేజ్ నేము, ఆ మండల్ మీ మండల్ ఏదైతే ఆ నేము, అలానే ఇక్కడ డన్ అని ఉంది కదా, ఈ డన్ అని మీద అయితే మీరు ఒకసారి అయితే ఇక్కడ మనకి ఈ కాలేజ్ ఏదైతే ఆ కాలేజ్ ప్రస్తుతానికి అయితే నేను ఒక కాలేజ్ నేను ఏదైతే సెలెక్ట్ చేస్తున్నాను ఆదిత్య డిగ్రీ కాలేజ్ అనేసి ఉంది కదా, దాని మీద చెక్ చేస్తున్నాను. ఇక్కడ డన్ అని ఉంది కదా 175, దాని మీద క్లిక్ చేయడం ద్వారా అయితే మనకి కొన్ని నేమ్స్ అనేవి అయితే ఇక్కడ రావడం అయితే జరుగుతుంది. ఇందులో మీ పేరు ఉంది లేదైతే కొంచెం జూమ్ చేసినట్టుగా అయితే మనకి ఇక్కడ సెర్చ్ బార్ అనేది అయితే ఉంటుంది. మీ పేరు ఏదైతే అక్కడ అది మీరు ఇలా సెర్చ్ చేస్తే మీ యొక్క పేరు అనేది అయితే ఉంది లేనిది అనేది మనకు తెలుస్తుంది. ఇలా చెక్ చేయడం ద్వారా అయితే మీ యొక్క చెక్ లిస్ట్లోనే మీరు ఎలిజిబుల్ ఉన్నారా లేదా అనేసి కూడా మనకి తెలుస్తుంది ఫ్రెండ్స్. అయితే ఈ విధంగా అయితే మీరు మీ మొబైల్లోనే అయితే చూసుకోవచ్చు. ఇలా చెక్ లిస్ట్ అయింది అవ్వంది, అలానే స్టేటస్ అనేది ఎంతవరకు వచ్చింది అనేది కూడా మొత్తం కూడా మనకి డీటెయిల్స్ ఎక్కడైనా కనిపిస్తుంది. వెరిఫికేషన్ స్టేటస్ అనేది ఎంతవరకు ఉంది, అలానే మనకి దానికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అనేవి అయితే ఇక్కడే వస్తాయి. ఆ యొక్క ట్యూషన్ ఫీజు అనేది ఎంత, అవైలబిలిటీ ఎంత, విద్యాదేవునికి ఎలిజిబుల్ నాట్ ఎలిజిబుల్, ఎలా ఒక్కొక్క వైజ్గా అయితే మనకి ఒక్కొక్క రోమన్ అంటే బాక్స్లోనైతే ఇచ్చారు. ఇలా ఒక్కొక్క కాలేజ్ వైజ్ కూడా మనం చూస్ చేసుకోవచ్చు. అలాగే మనకి ఈ విద్యాదేవుని వసతిదేవుని అనేది ఏప్రిల్ 19వ తేదీన ఉదయం 11 గంటలకి రిలీజ్ చేస్తామని చెప్పారు ఫ్రెండ్స్. ఇది రేపటి వరకు అయితే మనం వెయిట్ చేసి అయితే ఉంది. ఇంకా ఈ పోస్ట్పోన్ అవుతుందా లేదా అనేది కూడా మనకు తెలియదు. ఓకే ఫ్రెండ్స్, అయితే నా మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం అయితే మన కుమార్ ఎడ్యుకేషన్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకేమైనా డౌట్స్ ఏమైనా ఉన్నట్లయితే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలా నేను కింద నుండి డిస్క్రిప్షన్లో అయితే నేను ఈ లింక్ అనేది అయితే ప్రొవైడ్ చేస్తున్నాను. ఒకసారి మీ చెక్ లిస్ట్ అనేది కూడా చెక్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.